టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి మేము ఎవరు కలిసామని స్టేట్మెంట్ ఎవరన్నా రాత్రి రాత్రి జరిగిందా? నేను చెప్తున్నా కదన్నా, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఆ హీరోని ఎవరు ఆపలేదన్నా, ఎవరు ఆపలేరు, ఈ సైనాన్ని ఆపలేరు. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ 2004లో రాజశేఖర రెడ్డిని పొత్తులతో చాలా మంది వచ్చారు చూసావా? ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది చూసుకో. అప్పుడున్న సిచ్యువేషన్ ఇదే సిచ్యువేషన్. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే మొగాడు ఇంతవరకు పుట్టలేదన్న మన రాష్ట్రంలో. ఆయన చేసిన సంక్షేమాలు కానీ చాలా ఉన్నాయి అన్న. 18,000 కోట్లతో రోడ్లు కన్స్ట్రక్షన్ కానీ, అమ్మఒడి కానీ, పేద విద్యార్థులు కానీ, సచివాలయాలు కానీ, వాలంటీర్స్ వ్యవస్థ కానీ ఎవడన్నా అసలు పింఛన్ ఇచ్చేది చెప్పు? పొద్దున్న 6 గంటలకు వచ్చి పింఛన్ ఇచ్చేది ఏ రోజైనా? ఆదివారం కానీ, సోమవారం కానీ, శనివారం కానీ ఎవడన్నా ఇచ్చేది పొద్దున్న 6 గంటలకి పింఛను? ముసలోళ్ళు ఇదివరకు ముసలోళ్ళు పింఛన్ కోసం వెళ్ళాలంటే పడిగాపులు గడేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ వచ్చాక అట్లాంటి పేద బడుగు బలహీన వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయన్న. అంటే నువ్వేమో 2009 రిపీట్ అవుతా ఉన్నావు, వాళ్ళేమో 2014 కాంపిటీషన్ రిపీట్ అవుతా ఉన్నారు కదా. ఎవరన్నా 2004 కాంపిటీషన్ పెట్టింది? 2014 ఎవరు వచ్చారు చెప్పండి? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా. వచ్చినా కానీ అప్పుడు క్యాపిటల్ లేదన్నా, మనకి క్యాపిటల్ లేదు, రాజధాని పోయింది. ఎందుకంటే ఒక అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు ఏందని ఆయన చోత ఏం చేశారంటే రాజధాని ఉందని ఏం చేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి చాలా పరిపాలన బాగా చేస్తున్నాడు అన్న. మన ఆంధ్రాకి, మన ఏపీకి ఇలాంటి సీఎం ఎక్కడా చూడలేదన్న. ఎవరు చెప్పారన్న లోకేష్? ఆ లోకేష్కి ఏం తెలుసు అన్న? ఫామ్ హౌస్లో కూర్చొని ఓరక ఏదో తెలిసింది తెలియకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఆడికేం తెలియదు అన్న. నేను చెప్తున్నా కదా, రాష్ట్రం ప్రజల్లోకి వచ్చి తిరగాలన్న రాష్ట్రం గురించి, అంతేగాని ఎక్కడో ఉండి మాట్లాడే విధానం. ఇలాంటి నేను ఒక ముఖ్యమంత్రి గారు ఒకే మాట అన్నారు, మీ ఇంట్లో నచ్చితే ఓటేయండి, లేదా నచ్చకపోతే ఓటేద్ది అన్నాడు. అలాంటి నాయకుడు ఎవడైనా ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు చెప్తాడా? మీరు చెప్పండి. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమన్నాడు. అలాంటి నాయకుడు ఎక్కడైనా కానీ, టీడీపీలో కానీ, జనసేనలో కానీ వాళ్ళని దమ్ముందా? అడగమను, చెప్పమను. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ, ఇండస్ట్రీ ఏం తీసుకురావట్లేదు, మాతోనే సాధ్యం అంటున్నారు కదా అన్న. ఏమన్నా, ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళారన్నా? ఇంతవరకు అసలు మన రాష్ట్రాన్ని చూసిన పాపం లేరు. కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారంటే సీఎం గారు చాలా హెల్ప్ చేశారన్న. ఒకటి, మన రాష్ట్రం ఈరోజు వైజాగ్ ఎంత డెవలప్ అవుతుందంటే వస్తువులు కానీ చాలా ఇండస్ట్రీలు వస్తున్నాయన్న. ఇంకా ఈసారి ఇప్పుడు ఇచ్చాడు, ఇంకొక అవకాశం ఇస్తే ఇంకా ఎంత పెద్ద చేస్తాడు అని చాలా మంది వెయిట్ చేస్తున్నారన్న. ఒక్క ఛాన్స్ ఇచ్చినది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. రాష్ట్రం 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు బాగా అన్న. ఇప్పటికి అందరూ ఈ ఛానల్ చూసావా? ఈ ఆంధ్రజ్యోతి, ఏపీఎన్, రాధాకృష్ణ గారు, అదొకటి, ఈ TV5 న్యూస్లు. ఏ కాంటికి ఒక కులపిచ్చే కానీ ప్రజల కోసం ఆలోచించేవాడు ఎవడు, ఏ నాయకుడు లేడన్నా. ఒక ప్రజల కోసం ఆలోచించేవాడు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అన్న. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, లేదంటే రాష్ట్రం అల్లకొలం వల్ల అవుతుందన్నా. నేను చెప్తున్నా కాపాడాలంటే మా పార్టీ టీడీపీ అని చంద్రబాబు ఎవరన్నా ఆ రోజు కారంచేడు ఘటన చూసారా? కారంచేడు ఘటన చూస్తే మైండ్ పోద్ది. ఒక పేద బడుగు బలహీన వర్గాలు కాపాడి ఈరోజు నిజాయితీగా ఒక స్థాయిలో నిలబడాలంటే అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సాధ్యమైంది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఒక స్థాయికి తీసుకొచ్చాడన్న. అలాంటి సీఎంని ఎవరైనా వదులుకుంటారంటున్నా. చాలా మార్పులు వచ్చినా. నేను ఒకటి చెప్తున్నా కదా, ఉద్యానవనం కానీ, మెడికల్ కాలేజీలు కానీ, హైవేలు కానీ, ఈరోజు ఒక ప్రతి ఇంటికి ఒక ఇల్లు పట్టాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఒక రైతు భరోసా కానీ, మెడికల్ కాలేజీలు కానీ, చాలా మంది ఇన్నింటి ఇలాంటి అన్నీ వస్తుంటే ఇంకేందన్నా ఏం పథకాలు లేదంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇంత అవకాశం ఇచ్చారు, ఇంకో ఛాన్స్ అయితే ఎంత బాగా చేస్తారో మీరే చెప్పండి అన్న. నేను చెప్తున్నాగా, ఎవరన్నా అభివృద్ధి ఏదన్నా అభివృద్ధి ప్రతి వాడు అభివృద్ధి 5 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు ఏం చేశాడన్న చెప్పనా? 5 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు ఏం చేశాడు చెప్పమను. 1000 కోట్లు, 371 కోట్ల 1000 కోట్ల స్కీమ్ స్కామ్లో దొంగ దోషి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడంటే అసలు అలాంటి బుద్ధి గడ్డి తిన్నాడు ఏంది నాకు అర్థం కాదన్న. నిజమైన నాకుడు ఏదంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న. సొంత చెల్లికి న్యాయం చేయాలని రాష్ట్రపతికి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు. ఎవరు చెప్పారన్న? పవన్ కళ్యాణ్. ఒక్క దోటకే దిక్కు లేదు పవన్ కళ్యాణ్కి. వచ్చి ఓరక ఏదో స్టేజ్ మీద వచ్చి నేను పీగుతాను, అది పీగుతాను, ఇది పీగుతాను. ఏ జగన్
ఒక సీఎంను పట్టుకొని ఎవడైనా అలాంటి అంటున్నా అసలు రాజకీయంలో ఉన్న అలాంటి వ్యక్తిని అసలు జగన్ అంటున్నాడు. అట్లాంటి వాడి సీఎం ఒక రాజకీయంలో పడికిరాడన్న. నేను చెప్తున్నాగా సినిమాల వేరు రాజకీయాల వేరు. రాజకీయాల్లో ఉన్న ఏకైక వ్యక్తి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక పవన్ కళ్యాణ్ లోడు ఈ చంద్రబాబు నాయుడు బీజేపీలోడు కాంగ్రెస్ ఎంతమంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక ఎంతకడితో సమానం ఉన్నాడు. చెప్తున్నాగా ఎవడొచ్చినా కానీ వాళ్ళమ్మ మొగడైనా కానీ ఎవడొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటర్ కడ పేగలేడు. చెప్తున్నా కదా 2000 రేపు వచ్చి ఏప్రిల్లో ఒకడు గెలిచిన తర్వాత ప్రమాణం చేసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి పక్కగా రాష్ట్రాలు పరిపోతారు చూసుకుని పారిపోతారు చూడండి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్కొక్కటి పడతాయి జగన్మోహన్ రెడ్డిని చూస్తే. ఈ రోజు అందరూ బాగుండాలంటే అందరూ సంక్షేమం పేద బడుగు బడి వర్గాల సంతోషంగా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల. నేను చెప్తున్నాగా జగన్మోహన్ రెడ్డి అసలు అన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఇప్పుడున్న అప్పులకి తేడా తెద్దాం లెక్కలు. ఆయన అప్పులు చంద్రబాబు నాయుడు అప్పులు జగన్మోహన్ రెడ్డి అప్పులు చాలా తేడాగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అసలైన నాయకుడు ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకడే. దాని తర్వాత ఇక్కడ కూడా మగవాడు ఎవడు పుట్టలేదన్న. నేను చెప్తున్నాగా సీఎం తర్వాత ఎవడు రాడు. రాబోయే ఎలక్షన్లో జనాలు ఎవరు వైపు ఉంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలన. చెప్తున్నాగా పొత్తులు ఎవరు నమ్మరన్నా. నేను ఒకటి చెప్తున్నా, ప్రజలకి న్యాయం చేసేవాడు, రాష్ట్రానికి సింగిల్గా వెళ్ళేవాడు. ఎందుకంటే ప్రజల కోసం ఆశపడి ప్రజల కోసం కష్టపడేవాడు. అలాంటి నాయకుడు కావాలంటే ఒక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కావాలన్నా. లేదంటే చాలా సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్తున్నాగా 175 ఏందన్నా. నిన్న చూసావా రాత్రి పొత్తులతో పోయారు. మొన్నటిదాకా బీజేపీ ఏం అర్థం కాల. ఈరోజు చంద్రబాబు నాయుడు మూడు రోజులు ఢిల్లీలో ప్రయత్నించాడు చూసావా. ఎందుకంటే ఆయన ఉన్న కేసులు కానీ అలాంటి కేసుల కోసం ఎంతమంది కాలు పెట్టుకున్నారు నిన్న ఢిల్లీలో. అసలు ఈరోజు పడుతుంది మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని. అలాంటి నాయకుడిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఏకమవుతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమంది వస్తున్నారంటే ఏ రాష్ట్రంలో నేను చూడాలి ఇలాంటి నాయకుడిని. కట్టగట్టకొచ్చినా ఆడెవడొచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇంటర్తో సమానం. చెప్తున్నాగా ఎవడు దించే మొగడు ఇంకా పుట్టలేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేవాడు ఇంతవరకు పుట్టరాడు.